హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కర్ణాటక పోల్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికైతే నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈరోజు మనం రెండు కొత్త నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే కర్ణాటక ఆర్ఆర్బి క్లర్క్ ఫిలిమ్స్ యొక్క కట్ ఆఫ్ గురించి కూడా పూర్తిగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దయచేసి చూసే ప్రతి ఒక్కరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొత్త నోటిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎస్బీఐ నుంచి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ డిఫరెంట్ పోస్టులలో ఒక 1511 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. దానికి సెప్టెంబర్ 14 నుంచే మొదలు అయిపోవడం కూడా జరిగింది రిజిస్ట్రేషన్స్ అనేవి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరైతే అప్లై అయితే చేసుకోండి. దాని యొక్క ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీస్ ఒకసారి చెక్ చేసుకుని దానికి ఎవరికన్నా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇకపోతే ఈసీజీసీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈసీజీసీ పిఓ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వేకెన్సీస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చిన విషయం చాలా రోజుల క్రితం తెలిసింది, నాకు షార్ట్ నోటీస్ వచ్చినప్పుడే తెలిసింది. బట్ అన్ని వేకెన్సీస్ లేవులే అని అనుకున్నాను. బట్ ఏ విషయం ఎవరి యొక్క తలరాత మారుస్తుందో చెప్పలేము, కాబట్టి ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా చెబుదామనే ఉద్దేశంతో అయితే ఈ విషయం కూడా చెప్తున్నాను. ఇది కూడా సెప్టెంబర్ 14 నుంచే రిజిస్ట్రేషన్ మొదలైపోయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చెక్ చేసుకొని మీకు ఏమన్నా అది ఉపయోగపడేటంటే ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక మనం కర్ణాటక ఆర్ఆర్బి క్లర్క్ ఫిలిమ్స్ యొక్క 2024 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది పోల్ ఆధారంగా మనం ఎంత చెప్తామో ఒకసారి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కొన్ని వెబ్సైట్లలో, కొన్ని సర్వేలలో కర్ణాటక యొక్క కట్ ఆఫ్ అనేది సిమిలర్గానే ఉన్నప్పటికీ కూడా ఇంకొన్ని ఛానళ్ళు అయితే 60 అబోవ్ కూడా చెప్పడం జరిగింది. దాని యొక్క కారణాలు అనేకం. ఎందుకంటే పేపర్ అనేది చాలా ఈజీగా రావడం ఒక విషయం అయితే, ఆంధ్ర తెలంగాణ అభ్యర్థులు అలాగే మహారాష్ట్ర అభ్యర్థులు కట్ ఆఫ్ అక్కడ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ ఎక్కువ రాయడం, ఇలాంటి చాలా కారణాల వల్ల కర్ణాటక ప్రెడిక్షన్స్ అనేవి కొన్ని దాంట్లో అయితే మాత్రం కొంచెం హైగానే ఉంది. బట్ ఇప్పుడు ఆర్ఆర్బిపిఓ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ప్రెడిక్షన్స్ అయితే కంపల్సరీ మారాల్సిందే. ఆర్ఆర్బిపిఓ రిజల్ట్ మీరు చూసినట్లయితే 30-40 పెట్టిన వాళ్ళకి కూడా యాక్యురసీ పెట్టిన వాళ్ళకి తీసే ఎలిజిబిలిటీ అయితే వచ్చింది. వాళ్ళకి మెయిన్స్కి అయితే ఎలిజిబిలిటీ అయితే వచ్చింది, మీరు గమనించే ఉంటారు. అలాంటప్పుడు క్లర్క్ను కూడా చాలా మంది తీసుకుంటారేమో మెయిన్స్కి అని చెప్పి ఒక చిన్న డౌట్ ఉంది. అదంతా నిజమైతే అందరు ప్రెడిక్షన్స్ రాంగ్ అయిపోతాయి, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఆంధ్ర తెలంగాణకు సంబంధించి కూడా మన ప్రిడిక్షన్స్ కూడా రాంగ్ అయిపోతాయి. వాళ్ళు లాస్ట్ టైం ఎస్బీఐ మెయిన్స్కి తీసుకున్నట్టు ఎక్కువ మందిని తీసుకున్నారంటే ప్రిడిక్షన్స్ 100% రాంగ్ అయితే కంపల్సరీ చాలా మందికి అయితే ఈసారి మంచిగా ఆపర్చునిటీ దొరికే అవకాశం అయితే ఉంది. ఓకేనా? ఈ ప్రిడిక్షన్ అనేది కొద్దిగా మామూలుగా లాస్ట్ ఇయర్ మాదిరి తీసుకుంటే ఉండొచ్చేమో అని చెప్పేసి చెప్పే ప్రిడిక్షన్ మాత్రమే కాదు. లేదు, లాస్ట్ టైం ఎస్బీఐ మెయిన్స్ జరిగినా, లేకపోతే ఈసారి ఆర్ఆర్బిపిఓ క్లర్క్ ఆర్ఆర్బిపిఓ యొక్క ఫిలిమ్స్ జరిగినా సరే ఇంకా కట్ ఆఫ్ అయితే పక్కా అయితే తగ్గచ్చు. ఓకేనా? ఇక మనం పోల్ గురించి అయితే నీట్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? పోల్లో వచ్చేసి ఒక 11% 40 అబోవ్ అయితే అటెంప్ట్స్ చేసినట్టు మనకి రిపోర్ట్ అయితే ఉంది. ఒకవేళ ఎక్కువ మందిని తీసుకోకపోతేనే ఈ సర్వే. ఓకేనా? వీళ్ళు వచ్చేసి ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు అలా ఎలా ఉన్న వాళ్ళకైతే కొన్ని రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకైతే మాత్రం 40% పైన పెట్టిన వాళ్ళు కూడా హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. అది కూడా మీరు యాక్యురసీతో మీరైతే రాసి ఉంటాయి. ఓకేనా? ఆ తర్వాత 50 పైన వచ్చేసి 16% పెట్టారు. చెప్పాను కదా, ఈ 50 పైన పెట్టిన వాళ్ళు మీరు ఎప్పుడూ తక్కువ చేయకూడదు. వీళ్ళల్లో కొంతమంది చాలా యాక్యురసీ మెయింటైన్ చేసే బ్యాచ్ ఉంటారు. వాళ్ళ వల్ల కొన్నిసార్లు ఎగ్జామ్స్ సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు కొంచెం సేఫ్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. యాక్యురసీ అయితే ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళైతే 99% సేఫ్ అనే చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత 60% గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. 60 పైన ఎంతమంది అటెంప్ట్స్ చేశారు అనే దాని గురించి అయితే క్లియర్గా అయితే మాట్లాడుకున్నాం. 48% అటెంప్ట్స్ అయితే చేశారు 60 పైన. ఇది కొంచెం మంచి నెంబర్ అని చెప్పాలి. బట్ ప్రాపర్ టోటల్ కర్ణాటక పోల్ అయితే ఇక్కడ జరగలేదు. మన ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళి రాశారు కదా, వాళ్ళ పోల్ బట్టి చెప్తున్నాము. మేబీ కర్ణాటక వాళ్ళు మొత్తం పోల్ నిర్వహించుంటే ఇంత పర్సంటేజ్ వచ్చేది కాదేమో అని నాకు అంతే అనిపించింది పర్సనల్గా. 48% అనేది చాలా గుడ్ నెంబర్. కొంచెం కట్ ఆఫ్ కొంచెం నిలబెట్టేటట్టు చేసే నెంబరే ఇది. ఇక ఫైనల్గా మనం 70 పైన ఎంతమంది అటెంప్ట్స్ చేశారనే దాని గురించి అయితే మాట్లాడుకుంటాం. 70 పైన వచ్చేసి 25% అయితే అటెంప్ట్స్ అయితే చేశారంట. టోటల్గా మన ఆంధ్ర వాళ్ళు అక్కడికి పోయి రాసిన వాళ్ళల్లో మన స్టూడెంట్స్లలో 25% మెంబర్స్ వచ్చేసి 70 పైన అటెంప్ట్స్ చేశారంట. గ్రేట్ నెంబర్ నిజంగానే. అంత టాలెంట్ ఉన్న వాళ్ళు పక్క స్టేట్కి వెళ్ళి రాశారు. అసలు చాలా మంచి నెంబర్ ఇది. మనం ఆంధ్ర తెలంగాణ 2 పోల్స్ నిర్వహించాం కదా, అక్కడ కూడా ఇంత పోల్ అయితే రాలేదు. నిజంగానే అప్రిషియేషన్ చేయాలి వాళ్ళకి. కంపల్సరీ మీరు యాక్యురసీ ఉంటే మేము ఎవరు ఆపేవాళ్ళే లేరు. ఆల్ ద బెస్ట్.
అందరికీ మెయిన్స్కి 70 పైన ఎవరైతే రాస్తుంటారో పెట్టింటారో వాళ్ళు యాక్యురసీ అనేది ఉండాలి. యాక్యురసీ అనేది కింగ్ అని ఛాన్సార్లు అయితే చెప్పాను. యాక్యురసీ లేకుండా 75-80 పెట్టినా సరే లాభం అయితే ఏముండదు కదా. యాక్యురసీ మెయింటైన్ చేసిన వాళ్ళకైతే మన ఛానల్ తరఫున అయితే ఆల్ ద బెస్ట్. ఓకేనా. ఇక ఫైనల్గా మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం, మన ప్రిడిక్షన్స్ ప్రకారం ఒకవేళ మెయిన్స్కి ఎక్కువ మందిని తీసుకోకపోతే లాస్ట్ సార్ లాగానే తీసుకుంటే ఎంత ఉండొచ్చు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. 55 ± 3 అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఇది కరెక్టా రాంగా? కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇక ఆ తర్వాత ఈ ఈ లాస్ట్ టైం మన ప్రిడిక్షన్ రైట్ అయింది కదా పిఓ సంబంధించి, అప్పుడు ఎంత ప్రశంసలు వచ్చాయో ఒకవేళ ఇదంతా ఫెయిల్ అయితే కూడా అలానే వస్తుంది. బట్ చెప్తున్నాను కదా, వాళ్ళు ఎలా తీసుకుంటారనేది ఆ ఐబిపిఎస్ వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు. ఒక్కొక్కసారి అలా ఉంటుంది. మనం లాస్ట్ బేస్ చేసుకుని చెప్తాం. ఇదైతే మీరు అర్థం చేసుకోండి. కొన్నిసార్లు రాంగ్ అయినా సరే దయచేసి మన ఛానల్ గురించి కానీ నా గురించి కానీ నెగిటివ్గా అయితే అనుకోవద్దు. ఓకేనా. ఇలాంటి వీడియోస్ అయితే మన అల్వెన్ గడిగోడ్ ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. తొందరలో ఫ్యాక్ట్స్ వీడియోస్ అయితే మొదలు పెడుతున్నాను. దానికి మీ యొక్క సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.